హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్, అదేనండి పింక్ హైబిస్కస్. ఈ ఫ్లవరు కొరియా వాళ్ళ నేషనల్ ఫ్లవర్ కూడా. ఈ ఫ్లవర్ని ఎలా వేయాలో నేర్పిస్తాను. నేర్చుకుందామా మరి? రండి. ఈ ఫ్లవరు ఊటీలో కూడా చాలా ఉందండి. ఊటీలో ఆ హిల్ స్టేషన్స్లో కనపడింది నాకు. మీరు కూడా చూసే ఉంటారు. ఈ ఫ్లవర్ అని వేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. మరి నేర్చుకుందామా? రండి. ఇందుకోసం ఈ కలర్స్ అన్నీ యూస్ చేస్తున్నాను. పింక్, వైట్, బ్లాక్, బ్రౌన్, గ్రీన్, ఎల్లో, మరూన్, శాప్ గ్రీన్, బ్లూ. తర్వాత ఇది మీడియం నెంబర్ 1. ఇది మీకు క్లాత్ మీద చక్కగా స్ప్రెడ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఈ బ్రషెస్ 24 రౌండ్, 14 రౌండ్ లైనర్ బ్రష్ ఇవి తీసుకున్నాను. ఇవి చాలండి. అంటే 14 చాలు, 24తో కూడా చెయ్యొచ్చు. ఇలాగ కలర్స్ మనం ప్లేట్లో తీసుకున్న తర్వాత ఏం చేశానంటే పింక్ అండ్ వైట్ కలిపాను. క్రిమ్సన్ వైట్, లైట్ బేబీ పింక్ వచ్చింది. చూసారా? పైనుంచి కిందకి ఒక స్ట్రోక్ ఇచ్చి కింద నుంచి మళ్ళీ పైకి ఇస్తున్నాను. అంటే ఫ్లవర్ అరేంజ్మెంట్ మనకి కనిపించే యాంగిల్ బట్టి మనం ఈచ్ పెటల్ ఎలా వెయ్యాలి, ఒక్కసారి నేను ఎలా వేస్తున్నానో అబ్జర్వ్ చేస్తూ అదే యాంగిల్లో అలాగే మీరు బ్రష్ని మూవ్ చేస్తే కరెక్ట్గా మీకు వస్తుంది. చూడండి, నేను పైనుంచి కిందకి స్ట్రోక్ వేస్తున్నాను. ఇప్పుడు చూసారా? ఫస్ట్ వేసిన పెటల్ మనకి ఫ్రంట్ పెటల్ అయింది. తర్వాత వేసినవి నెక్స్ట్ అవతల పక్క ఉన్న పెటల్స్ కింద కనపడ్డాయి. ఇప్పుడు కొంచెం డెప్త్ ఇచ్చేసరికి మీకు యాంగిల్ తెలిసింది కదా. ఇలాగా లైనర్ బ్రష్తో క్రిమ్సన్తో చిన్న చిన్న స్ట్రోక్స్, అంటే ఈచ్ పెటల్ మీద చక్కగా చిన్న సన్న స్ట్రోక్స్ ఇచ్చారనుకోండి. తర్వాత వైట్తో కూడా పైనుంచి కిందకి, క్రిమ్సన్ కింద నుంచి మీదకి ఇచ్చాను, వైట్ పైనుంచి కిందకి స్ట్రోక్స్ వేస్తున్నాను. చూడండి, అలాగే వేసి సెంటర్ పాలెన్ ఉంటుంది కదా, ఆ పాలెన్ని ఇలాగ చక్కగా థిక్గా వైట్ పెట్టి వైట్ మీద మధ్యలో ఎల్లో. ఇప్పుడు శాప్ గ్రీన్తో స్టెమ్, తర్వాత అదే శాప్ గ్రీన్తో చిన్న టిప్లో లెమన్ ఎల్లో తీసుకొని బడ్స్ వేశాను. ఇది చాలా ఎక్కువ మొగ్గలు, బడ్స్, లీవ్స్ వేస్తే చాలా బాగుంటుంది. నేను ఒక బంచ్ వేస్తున్నాను, ఒక బ్రాంచ్. ఇలాగా మీరు ఏం చేస్తారు, ఫస్ట్ మనం బడ్స్ వేసిన తర్వాత దాని క్యారెక్టర్ ఏంటి అన్నది మనం చూపించాలి. డార్క్ గ్రీన్తో మనం ఏం చేస్తాం, మళ్ళీనేమో ఆ బడ్స్కి చుట్టూ కూడా వెయ్యాలన్నమాట. ఇట్లాగా వేసి టిప్లో లెమన్ ఎల్లో ప్లస్ మనం శాప్ గ్రీన్ తీసుకొని మళ్ళీ టిప్లో డార్క్ గ్రీన్, అంటే శాప్ గ్రీన్, డైరెక్ట్ శాప్ గ్రీన్తో వేస్తే ఇలా లీఫ్ చూడండి డిఫరెన్స్ షేప్ తెలుస్తుంది. తర్వాత టిప్లో చిన్న బ్లాక్ కూడా టింజ్ ఇస్తే మీకు ఇలా డెప్త్ డార్క్ పెటల్ లీవ్స్ కూడా చక్కగా వస్తాయి. ఇలాగా మనం బ్రాంచ్ వేసి ఆ తర్వాత చిన్న చిన్న బ్రాంచెస్, తర్వాత డిఫరెంట్ యాంగిల్స్లో బడ్స్, ఫ్లవర్స్. చూడండి, ఇంకొక ఫ్లవర్ నేను ఎలా వేస్తున్నానో. టిప్లో క్రిమ్సన్ తీసుకొని మనం పింక్, బేబీ పింక్, తర్వాత టిప్లో క్రిమ్సన్ ఇలా వేసి పైనుంచి కిందకి స్ట్రోక్స్ ఇచ్చి ఇలాగ మనం పెటల్స్ వేస్తే మీకు కరెక్ట్ షేప్ చక్కగా వచ్చేస్తుంది. చూడండి,
మధ్యలో సెంటర్లో మరూన్ ఇచ్చాను. అక్కడ డెప్త్ ఎక్కువగా ఉంటుంది కదా మనకి ఫ్లవర్ సెంటర్లో. అక్కడ మనం మరూన్ ఇచ్చి క్రిమ్సన్ మళ్ళీ చిన్నగా ప్రతి పెటల్ మీద మనం ఇట్లాగా వేస్తే రియల్గా చక్కగా వస్తుంది. మీకు చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా. పింక్ ఫ్లవర్స్ భలే బాగుంటాయి తెలుసా, ఎంత బాగుంటాయో. ఇట్లాగా మనం వైట్ లైన్స్ ఇచ్చి సెంటర్లో మళ్ళీ పాలెన్ వేస్తేనే వెంటనే మనకి హైబిస్కస్ దాని క్యారెక్టర్ తెలిసిపోతుంది. హైబిస్కస్కి ఇలాగే ఉంటుంది కదా, చూడండి. ఇలాగా మనం రకరకాల ఫ్లవర్స్ వేసి బడ్స్ వేసి మళ్ళీ ఇంకొక బడ్ వేసి చూపిస్తాను. ఇలాగా మనం వైట్ ప్లస్ టిప్పులో చిన్న క్రిమ్సన్ తీసుకుంటే ఆటోమేటిక్గా కలుస్తుందండి బడ్. ఇలా బడ్ వచ్చిన తర్వాత దానికి స్టెమ్స్ కూడా వెయ్యాలి కదా, అలాగ వేస్తే దాని ఎంత బాగుందో చూడండి. ఇలాగా చక్కగా మనం వేసుకోవచ్చు. మీరు శారీస్ మీద, డ్రెస్సెస్ మీద, టాప్స్ మీద వేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా. అసలు ఆ గ్రీన్ మీద పింక్ ఫ్లవర్స్, లైట్ గ్రీన్ చూడండి, నేను ఆ క్లాత్ మీద వేస్తే ఎంత బాగుందో. ఇంకెందుకు ఆలస్యం అండి, చక్కగా మీరు వేసేసుకోవచ్చు ఇలా ఫ్లవర్స్. భలే బాగుంటుంది తెలుసా. ఈ ఫ్లవర్స్ చూడండి, డిఫరెంట్ యాంగిల్స్ ఎన్ని వేసానో. అవన్నీ ఈచ్ ఫ్లవర్ మీరు చూస్తూ ఉంటే మీరు చక్కగా వేసేయచ్చు. ఇలా చాలా బడ్స్, పింక్ బడ్స్, గ్రీన్ బడ్స్, అంటే అప్పుడే ఇలా వస్తున్న బడ్స్, ఇంకా నెక్స్ట్ డేకి విచ్చుకోవాల్సిన బడ్స్ వేస్తే ఎంత బాగుందో. మళ్ళీ ఇంకొక లీఫ్ వేసాను చూడండి, ఎంత చక్కగా భలే అందంగా కనిపిస్తుంది. ఎంత ఎక్కువ లీవ్స్ వేస్తే మన ఫ్లవర్ అంత బాగుంటుంది తెలుసా. లీవ్స్ మధ్యలో బ్రాంచెస్ పైన బోలెడ్ లీవ్స్ ఇలా వేస్తే అంటే ఫ్లవర్ మనకి ఇలా పైకి వచ్చినట్టుగా ఎంబోస్ అయినట్టుగా చక్కగా కనపడుతుంది. ఇలా వేసాం కదా, స్టెమ్ ఉంది. ఇక్కడ ఏం వేద్దాం, బర్డ్స్ వేద్దాం. ఓకేనా. ఇలాగా ఇప్పుడు టీల్ బ్లూ తీసుకున్నాను, తర్వాత ప్రషియన్ బ్లూ తీసుకున్నాను. ఇలా బ్రష్కి 2 కలర్స్ తీసుకొని ఒక్క స్ట్రోక్ పైనుంచి కిందకి డ్రాగ్ చేశాను. చూసారా, బర్డ్ యొక్క బాడీ వచ్చేసింది. ఇప్పుడు ఆ వింగ్కి బ్లాక్తో చిన్నగా ఒక సజెషన్ ఇచ్చాను. ఇప్పుడు అదే టీల్ బ్లూ, ప్రషియన్ బ్లూతో హెడ్ వేశాను. ఏం చేశాను, చిన్నగా ఇలా ప్రెస్ చేసి పైకి లిఫ్ట్ చేశాను. చూసారా, ఒకేసారి మనకి హెడ్ వేయడం వచ్చేసింది కదా. ఇప్పుడు ఐ వేస్తున్నాను. ఎప్పుడూ కూడా బీక్కి ఈక్వల్గా ఐ రావాలి. ఐ వేసిన తర్వాత ఒక చిన్న రౌండ్, మధ్యలో ఒక బ్లాక్ డాట్ మీద వైట్ డాట్. ఇప్పుడు బీక్, ఆ ఐకి ప్యారలల్గా అంటే స్ట్రైట్గా బీక్ వేసాను చూడండి. బీక్ వేసిన తర్వాత ఎల్లోతో ఇంకా వింగ్స్, టెయిల్ వేసేద్దాం. ఇప్పుడు ఆ స్టెమ్ మీద, బ్రాంచ్ మీద కూర్చున్నది కదా. ఇప్పుడు ఈ ఎల్లోతో వేసిన తర్వాత ఎల్లో కొంచెం టిప్లో పెట్టి ఆ ఎల్లోని బ్లూలోకి కొంచెం మర్జ్ చేస్తే ఎంత చక్కటి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు బ్లాక్తో మళ్ళీ వింగ్స్ కొంచెం సజెషన్, మనకి బ్యాక్ చూపిస్తోంది ఈ బర్డ్ కదా. అప్పుడు మనకి సైడ్స్ వింగ్స్ కొంచెమే కనపడతాయి. ఇప్పుడు బీక్లో ఏం చేశాను, చిన్న రెడ్ కలరు జస్ట్ ఇచ్చాను, షేడ్ ఇచ్చాను. ఇప్పుడు లెమన్ ఎల్లోతో టెయిల్ వేసేద్దాం. టెయిల్ ఇట్లాగా బ్రాంచ్ మీద నుంచి మనం టెయిల్ ఇట్లాగా కిందకి
పైనుంచి కిందకి స్ట్రోక్ లాగాను. ఇప్పుడు ఒక లెగ్ మనకు కనపడుతోంది. సో ఆ ఫింగర్స్ అవి వేద్దాం. వేసి అది పక్కకు చూస్తోంది. దీని పక్కనే ఇంకొక బర్డ్ వేద్దాం. ఎప్పుడైనా 2 బర్డ్స్ వేస్తే భలే బాగుంటుందండి. ఇప్పుడు ఓన్లీ లెమన్ ఎల్లో వేసాను. టిప్లో చిన్న గ్రీన్ తీసుకుంటే మనకి ఎంత చక్కగా కలిసిందో చూసారా. ఇది బాడీ ఏం చేశాను, జస్ట్ బ్రష్ని ఇలా ప్రెస్ చేశాను అంతే. ఇప్పుడు హెడ్ వేస్తున్నాను చూడండి. ఆ లెమన్ ఎల్లో నేను మీకు కనపడేటట్టు చూపిస్తున్నాను. ఇట్లా పైనుంచి కిందకి ఇట్లా ప్రెస్ చేసి లిఫ్ట్ చేయాలి. ఒక్క స్ట్రోక్లో వచ్చేస్తుంది. ఇలా ప్రెస్ చేసి మీరు లిఫ్ట్ చేస్తే 2 కలర్స్ చక్కగా మిక్స్ అయ్యి ఎంత బాగా వచ్చిందో చూసారా. అలాగే వస్తుందండి. ఇప్పుడు మళ్ళీ ఐ వేద్దాం. ఐ వేసిన తర్వాత దానికి ఈక్వల్గా మనకి బీక్ వేసాను చూసారా. బీక్ వి షేప్లో వేసాను. 2 స్ట్రోక్స్ బీక్ వేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఇది దీని వింగ్స్ వేద్దాం. ఇది ఫ్రంట్ వ్యూ కనిపిస్తోంది, అది బ్యాక్ వ్యూ. ఇది మన పక్కకి ఇట్లా తిరిగి చూస్తోంది. ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు వేశాను బర్డ్స్. అంటే 2 యాంగిల్స్ ఎలా వెయ్యాలి మీకు తెలుస్తుందని. ఓకేనా. ఇప్పుడు లెగ్స్, ఫింగర్స్ జస్ట్ వేసి కింద బ్రాంచ్ బ్యాక్ సైడ్ నుంచి దాని టెయిల్ కనపడుతోంది. అంతే కదా మరి. ఇలాగా మనం టెయిల్ వేసేద్దాం. బ్లాక్తో చిన్న వింగ్స్ వేసి తర్వాత టెయిల్ ఎల్లోతో వేశాను. చూసారా ఎలా వచ్చిందో. మీకు అర్థమైందా ఎలా వేశానో? ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ పెట్టుకొని వెనక్కి వచ్చి చూడండి, మీకు చక్కగా వచ్చేస్తుందండి. చాలా చక్కగా వేయచ్చు. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. బ్రాంచ్, పువ్వులు, దాని మీద బర్డ్స్, భలే ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే తీసుకొని చకచక ట్రై చెయ్యండి. 1-2 సార్లు వేస్తే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చెప్పినట్టుగా మీరు ఫాలో అయిపోతే చాలు, అంతేనా. ఓకేనా. ఎలా ఉందో చెప్తారు కదా, ట్రై చెయ్యండి. Thanks for watching. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.